Hey buddies, welcome to episode 1 of Edu News by Analgesic Tutor. ఎడ్యుకేషనల్ అప్డేట్ ఏదైనా కూడా మనం డీటెయిల్గా మన ఎడ్యూ న్యూస్ లోపల మాట్లాడుకుందాం. సో ఫైనల్లీ వీ స్టార్టెడ్ ఎడ్యూ న్యూస్. సో చాలా రోజులు ఉండి అనుకుంటున్నా ఎడ్యూ న్యూస్ స్టార్ట్ చేయాలి అని చెప్పి, డైలీ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ చెప్పాలి అని చెప్పి. సో ఫైనల్లీ వీ స్టార్టెడ్. సో ఆన్ ఎ స్పెషల్ డే. సో ఈరోజు చాలా స్పెషల్ డే అన్నట్టు. సో దట్స్ ద రీజన్ వీ స్టార్టెడ్ అవర్ ఎడ్యూ న్యూస్ ఎపిసోడ్ 1. సో డైలీ రెగ్యులర్గా సో ఎడ్యుకేషనల్ అప్డేట్ ఏదున్నా కూడా మనం వీడియోస్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఒకవేళ మీరు మా ఛానల్ కొత్త వస్తే పక్కా సబ్స్క్రైబ్ చేసుకోరి. అండ్ వన్ మోర్ థింగ్, మనం మన అనలిటిక్ ట్యూటర్ యాప్ని లాంచ్ చేసుకొని 1 year అయితే అవుతుంది ఈ రోజుకి. అండ్ వి సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ 365 days. ఆల్మోస్ట్ 5,000+ డౌన్లోడ్స్ అయితే అయినాయి. అండ్ మంచి రివ్యూస్ ఉన్నాయి. అండ్ మనం మంచి గైడెన్స్ని కూడా ప్రొవైడ్ చేసుకున్నాం. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఎడ్యూ న్యూస్, సో ఈరోజు మనకి ఒక 2 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్లు అండ్ దాంతోపాటుగా అండ్ ఒక 2 అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఏదైనా హెల్ప్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఒక 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయని చెప్పిన కదా. సో ఫస్ట్ అప్డేట్ అంటే తెలంగాణ లోపల డిగ్రీ కంప్లీట్ అయ్యి MBA MCA వేద్దాం అనుకున్న వాళ్ళ కోసం తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అయితే ఉంటుంది. సో ఈ తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రాసిన వాళ్ళకి మాత్రమే MBA MCA వేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు. సో ఈ తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి 23rd March 2026 వరకు లాస్ట్ డేట్ అయితే ఉంది, వితౌట్ ఎనీ లేట్ ఫీ. అంటే ఈ రోజే మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ అయితే ఉంది. ఒకవేళ మీరు డిగ్రీ కంప్లీట్ చేసుకొని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రాసి MBA MCA చేద్దాం అనుకుంటే, ఓకేనా. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలి అని చెప్పి నేను అయితే అనుకుంటున్నా. అండ్ లేట్ ఫీ తోటి మనకు ఏప్రిల్ దాకా కూడా టైం అయితే ఉందన్నట్టు. సో కానీ నేనేమని చెప్తా అంటే ఈరోజు అప్లికేషన్ చేసుకోరి వితౌట్ ఎనీ లేట్ ఫీ అని చెప్తా. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంది అనే విషయానికి వస్తే, తెలంగాణ వెబ్సైట్ రాసి ఎవరైతే ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకు సంబంధించి టెస్ట్ జోన్స్ అనేది ఫ్రీజ్ అయిపోతున్నాయి. ఒకవేళ మీరు తెలంగాణ వెబ్సైట్ 2026 రాద్దాం అనుకుంటే మీరు ఇప్పుడైనా ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలి, తర్వాత అయినా ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలి. సో మీరు తొందర ఆన్లైన్ అప్లికేషన్ చేసుకుంటే ఏంటంటే టెస్ట్ సెంటర్ అనేది దగ్గర పడుతుంది. సో మోస్ట్ ఆఫ్ ద టెస్ట్ జోన్స్ అనేది ఫ్రీజ్ అయిపోయినాయి. మిగతాయి మనకు కొన్ని టెస్ట్ జోన్స్ మాత్రమే ఉన్నాయి. అరౌండ్ ఒక 6 to 7 టెస్ట్ జోన్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి అన్నట్టు మీరు ఎగ్జామ్ రాయడానికి, ఓకేనా. సో నేను ఆన్ 22nd March 2026 రోజు నేను ఒక ఆన్లైన్ అప్లికేషన్ చేసిన ఇంజనీరింగ్ సంబంధించి. సో ఆల్మోస్ట్ టెస్ట్ జోన్స్ అన్నీ కూడా ఫిల్ అయిపోయినాయి. సో హైదరాబాద్ లోపల 4 టెస్ట్ జోన్స్ ఉన్నాయి. టెస్ట్ జోన్ 1, 2, 3, 4 హైదరాబాద్ ఉన్నాయి. అండ్ దెన్ దాని తర్వాత మనకి వరంగల్ ఒకటి ఉంది, ఖమ్మం ఒకటి ఉంది, సత్తుపల్లి ఒకటి ఉంది. ఒకవేళ మీరు వరంగల్కి దగ్గరున్న, ఖమ్మంకి దగ్గరున్న, సత్తుపల్లికి దగ్గరున్న ఎంత తొందర పాసిబుల్ అయితే అంత తొందర మీ ఆన్లైన్ అప్లికేషన్ని కంప్లీట్ చేసుకోవాలి అని చెప్పి నేను ఒక అడ్వైజ్ అయితే ఇస్తాను. ఎందుకు అని అంటే ఒకవేళ మీకు దగ్గర టెస్ట్ జోన్ కావాలనుకుంటే మాత్రం తొందర ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోరి. ఒకవేళ మీకు టెస్ట్ జోన్ దగ్గర వద్దు అనుకుంటే, ఓకేనా, సో లేట్గా ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోరు. ఒకవేళ మీరు లేట్ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకుంటే మాత్రం పక్కాగా తెలంగాణ వెబ్సైట్ అనేది మీరు హైదరాబాద్ పోయి రాయాల్సి ఉంటుంది. హైదరాబాద్ లోపల కూడా మనకు 4 టెస్ట్ జోన్స్ ఉంటాయి. టెస్ట్ జోన్ 1, టెస్ట్ జోన్ 2, టెస్ట్ జోన్ 3, 4 అని చెప్పి. సో ఆ టెస్ట్ జోన్స్ లోపల కూడా దగ్గర టెస్ట్ జోన్ పెట్టుకోరి అని చెప్పి నేను ఒక అడ్వైజ్ అయితే ఇస్తాను, ఓకేనా. సో ఇది తెలంగాణ వెబ్సైట్ 2026 సంబంధించి ఎంత తొందర పాసిబుల్ అయితే అంత తొందర ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోరి. సో దట్ టెస్ట్ జోన్ అనేది దగ్గర పడుతుంది అన్నట్టు, ఓకేనా. NTA నుండి మనకు అఫీషియల్గా JEE మెయిన్ సెకండ్ సెషన్స్కి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చింది. ఎగ్జామినేషన్ సిటీ స్లిప్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి. అండ్ దాంతోపాటుగా JEE మెయిన్ సెకండ్ సెషన్ అనేది April 2nd నుండి April 8th వరకు కండక్ట్ చేయడం అయితే జరుగుతుందని చెప్పి మనకు సో NTA రిలీజ్ చేయడం అయితే జరిగింది అన్నట్టు. సో 2026-27 అకాడమిక్ ఇయర్ నుండి IIT అండ్ నీట్కి సంబంధించిన కోచింగ్ అనేది KGBV కాలేజ్ లోపల స్టార్ట్ చేస్తున్నారు. అండ్ తెలంగాణ లోపల అరౌండ్ ఒక 93 కాలేజ్ లోపల సో వీళ్ళు సెలెక్ట్ చేయడం అయితే జరిగింది అన్నట్టు. ఒక డిస్టిక్కి 3 కాలేజ్ అని చెప్పి సెలెక్ట్ చేశారు. అట్లా 93 కాలేజ్ లోపల IIT అండ్ నీట్కి సంబంధించిన కోచింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అన్నట్టు, ఓకేనా. సో MPC వాళ్ళకేమో IIT అండ్ BIPC వాళ్ళకేమో నీట్ కోచింగ్లు అయితే ఇస్తారు ప్రీవియస్గా, ఓకేనా. సో ఎవరైతే సోషల్ వెల్ఫేర్ లోపల COEs ఉంటాయో సో ఆ COEs లోపల సో ఈ IIT అండ్ నీట్కి సంబంధించిన కోచింగ్స్ అయితే ఇచ్చేది. అండ్ ఫ్రమ్ 2026-27 అకాడమిక్ ఇయర్ KGBV లోపల కూడా మనకు ఈ IIT అండ్ నీట్కి సంబంధించిన కోచింగ్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది అన్నట్టు. అండ్ మీరు KGBV లోపల జాయిన్ అయిదాం అనుకున్నా కూడా తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది రాసినప్పుడు మాత్రమే KGBV లోపలికి ఎంట్రన్స్ అయితే కావచ్చు అన్నట్టు. సో ఇది ఇన్ఫర్మేషన్.
అండ్ ఐ హోప్ మన ఎడ్యూ న్యూస్ లోపల మోస్ట్ ఆఫ్ ద ఎడ్యుకేషనల్ కంటెంట్ అయితే నేను లైక్ రీచ్ అయ్యేలా చేసిన అని చెప్పి అనుకుంటున్నా. అండ్ ఇంకా మీకు ఏమైనా సజెషన్స్ ఉన్నా ఎప్పుడు అప్లోడ్ చేస్తే బాగుంటుందని చెప్పి, అండ్ ఎట్లా ఉంది మన ఎడ్యూ న్యూస్ ఇనిషియేటివ్ అని చెప్పి, ఓకేనా. సో మీకు మన వీడియోస్ లోపల ఇంకా ఎట్లాంటి కంటెంట్ కావాలని చెప్పి ప్రతిదీ కూడా, సో ఏదైనా అడ్వైస్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. అండ్ ఫర్దర్గా మనం ఇంకా బెటర్గా మన ఎడ్యూ న్యూస్ లోపల మంచి ఇన్ఫర్మేషన్ సో ఇద్దాం. అండ్ మీ అడ్వైజ్లు అన్నీ తీసుకొని ఫర్దర్గా మంచిగా ఇంప్రూవ్ చేసుకుందాం అండ్ ఫర్దర్గా మంచి ఇన్ఫర్మేషన్ ఇద్దాం, ఓకేనా. సో ఇది ఇన్ఫర్మేషన్, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అవుతూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.